నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లో తన ఛాంబర్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకున్న సీఎం పోలవరం ప్రాజెక్టు దుస్థితికి సీఎం చంద్రబాబు కారణమన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని ఆగ్రహం మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని విమర్శ జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం ఇక డీటెయిల్స్ చూస్తే సచివాలయంలో సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్లోని తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కూడా సీఎంను కలిశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా జలవనరుల శాఖ అతిథి గృహానికి చేరుకున్నారు అక్కడ అధికారులు డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికారు అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు విజయవాడలో తన కోసం ఏర్పాటు చేస్తున్న క్యాంపు కార్యాలయాన్ని పవన్ సందర్శించారు అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించి అవసరమైన మార్పులు సూచించారు ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది ఈ నెల 21న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అనియన పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది ఉపసభాపతి చీఫ్ విప్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన పాత్రుడు ముందుంటారు ఆయన స్పీకర్గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉంది మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇదే ఈవీఎంలు అద్భుతం అని చెప్పలేదా అని ప్రశ్నించారు ఇప్పుడు ఓటమితో తప్పులు ఒప్పుకోలేక జగన్ ఈవీఎంలపై నెపం నెడుతున్నారని దుయ్యబట్టారు బటన్ నొక్కగానే ఏ గుర్తు అనేది కూడా స్పష్టంగా కనిపించిందని ప్రజలంతా జగన్ పాలన వద్దని తగిన గుణపాఠం చెప్పారని కేశినేని చిన్ని అన్నారు భ్రమలు వీడి ప్యాలెస్ నుంచి బయటకు రావాలన్నారు ప్రజా జీవితంలోకి వస్తే ఇప్పుడు ఆయన వాస్తవాలు తెలుస్తాయన్నారు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు ఇవాళ ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని నీకు శాస్తి చేశారు నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవు కాదు ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తావు విజయవాడ ఎనికేపాడులో నూతన క్యాంపు కార్యాలయం విడిది ఇళ్లకి హోంమంత్రి వంగలపూడి అనిత గృహప్రవేశం చేశారు విజయవాడ ఎనికేపాడు నుంచి తాడిగడప వెళ్లే 100 అడుగుల రోడ్లో నూతన క్యాంపు కార్యాలయం విడిది ఇళ్లకి హోంమంత్రి వంగలపూడి అనిత శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు ఈ నూతన భవన యజమాని ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్స్ గవర్నర్
పుట్టగుంట సతీష్ కుమార్కి చెందింది కావడంతో పోలీసులు అధికారులతో పాటు ఆయన కూడా మంత్రికి స్వాగతం పలికారు. ఋత్వికులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, అరమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, సోము వీర్రాజు, రమేష్ నాయుడు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను ఏపీ గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్రను దేవినేని ఉమా ఘనంగా సత్కరించారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు మంత్రి రవీంద్రను కలిసి శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రిషికొండ ఘటనపై జైభీం భారత్రావు పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ స్పందించారు. నేడు ఆయన మాట్లాడుతూ రిషికొండ భవనాలపై అంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదన్నారు. అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదన్నారు. అది కేవలం ప్రభుత్వ బిల్డింగ్ మాత్రమేనన్నారు. అలాగే వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నూతన మేనిఫెస్టోని అమలు దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలన్నారు. జూన్ 4వ తారీఖు తర్వాత మొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మీడియా సోదరుల ద్వారా జైభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మేము పోషించినటువంటి పాత్ర 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం మీద పోరాడిన విధానం, ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అప్రజాస్వామిక చర్యల్ని ఖండించిన విధానం, ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అప్రజాస్వామిక చర్యలపై ఇట్లా వ్యక్తిగతంగా నేను పోరాటం చేసినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నేను కానీ లేకపోతే నేను చేసిన పోరాటాల గురించి కానీ ప్రభుత్వం మీద పోరాడిన విధానం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు. బహుశా అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక్క ఇటుక రాయి కదిలినా ఇటుక రాయికి ఒక శవం చొప్పున రాష్ట్రంలో రావణ కష్టం జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ వహించాల్సి వస్తుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఎంత తొందరగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన భారతీయ జనతా పార్టీ ద్వారా చేయిస్తే అంత మంచిది ఎన్డీఏ ప్రభుత్వానికి. నెంబర్ 3, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ మీద అతి త్వరలో స్పష్టమైనటువంటి ప్రకటన. ఇవన్నీ మీరు చెప్పిన మాటలే, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన మాటలు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్. సో రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ అన్నిటికంటే
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పులివెందుల వెళ్లనున్నారు. ఎన్నికలు ముగిసాక తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం నాడు గన్నవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు చేరుకుంటారు. జగన్ 2 రోజుల పాటు పులివెందుల్లోనే ఉండనున్నారు. రాయలసీమ జిల్లాలో పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఈ నెల 21న పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లి తిరిగి రానున్నారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు. అలా పసుపు బిళ్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతారన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలిస్తానని అచ్చెన్నాయుడు తెలిపారు. పసుపు బిళ్ల తీసుకుని వెళ్తే పనులైపోతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు దుస్థితికి సీఎం చంద్రబాబు కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పి ఆయన విస్మరించారని విమర్శించారు. జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా జరిగాయి. పోలవరానికి ఆయన ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. మా పాలనలో ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి తప్పులు జరగలేదు. జగన్ పై బురద చల్లాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 రోజులకి పోలవరాన్ని సందర్శించి అక్కడి నుంచి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు. చరిత్ర ప్రధాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రికలో రాశారు, పేరు ఎందుకులేండి, పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని, అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు. గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రిగా నియమితులైన కొలుసు పార్థసారథిని ఆయన నివాసంలో కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్లో తన ఛాంబర్కి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకున్న సీఎం. పోలవరం ప్రాజెక్టు దుస్థితికి సీఎం చంద్రబాబు కారణమన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని ఆగ్రహం. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని చిన్ని. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని విమర్శ. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం.
HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.